హాయ్ నమస్తే, నేను మీరు ఆపోల్ భాస్కర్ అడ్వకేట్ హైదరాబాద్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేటటువంటి విస్తృతంగా పనిచేస్తూ ఉంది. ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు చాలామంది ఉద్యోగస్తుల మీద దాడులు చేయటం, అక్రమంగా ఉన్నటువంటి ఆస్తుల మీద కేసులు కట్టడం, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అంటారు. అంటే ఒక ఉద్యోగి తనకు సంబంధించినటువంటి ఆదాయానికి మించి ఆస్తులు ఉంటే అది చట్ట వ్యతిరేకం. చాలామంది పోలీసులు, రెవెన్యూ అధికారులు, లేదు ఇంకా చాలామంది ఉద్యోగస్తులు, రకరకాల డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు, మున్సిపాలిటీ వాళ్ళు, కరెంట్ అధికారులు ప్రజలు తమ అవసరాల కోసం పోతే డబ్బులు ఏమని బాగా వేధిస్తుంటారు, ఇబ్బందులు పెడతారు. భరించలేక వాళ్ళు ఏసీబీ అధికారుల కట్టిపోతారు. ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి కేసులు కడతారు. కేసులు కట్టిన తర్వాత కంప్లైంట్ ఇచ్చినటువంటి ఫిర్యాదుదారులు కేసుల విచారణ సమయంలో సరిగ్గా సమాధానాలు చెప్పకపోవడం, కేసుని సపోర్ట్ చేయకపోవడం మూలంగా ఈ ఉండవెల్లి అంటే రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక జిల్లాలో ఒక యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు కేసు నమోదు చేశారు. ఉండవెల్లి అనేటటువంటి ఉండ్ర రాజవరం అనేటువంటి ఊర్లే. అయితే ఏమైంది, ఆ కేసు విచారణకు వచ్చింది. ప్రభుత్వ అధికారుల మీద సాక్ష్యం చెప్పడంలో ఒక ఫిర్యాదుదారుడు కావాలని చెప్పేసి బాగా ప్లే చేయటం అనేది జరిగింది. సాక్ష్యం చెప్పకపోవడం మూలంగా పెట్టింది ఒకటి, చెప్పింది ఒకటి, చేసేది ఒకటి అని ఫిర్యాదుదారునికి సంవత్సరం జైలు శిక్ష, 1000 రూపాయలు ఫైన్ వేసినటువంటి పరిస్థితి. అందుకనే ఫిర్యాదుదారులు మాకేం కాదు అని అనుకోవద్దు. ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కంప్లైంట్ మీద నిలబడాలి. మనం ఏదైతే కంప్లైంట్ ఇచ్చినామో కంప్లైంట్ ప్రకారంగా సాక్ష్యం చెప్పాలి, కోర్టుకు సహకరించాలి అనేది కోర్టు యొక్క ఉద్దేశం. అందుకనే ఫిర్యాదుదారులు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా కంప్లైంట్ ఇవ్వండి. మరి కేసుని సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా మీరు సాక్ష్యం జాగ్రత్తగా చెప్పాలని, లేకపోతే చిక్కులలో ఇరుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేది మీ నోటీసుల అవగాహన కోసం మీ నోటీసులు పెడతాను. థ్యాంక్ యూ.